ఉదయగిరి అభివృద్ధికి తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఆయన మింజమూరులో మినీ మహానాడుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి శూన్యమని, మెట్ట ప్రాంతమని మంచినీరు కూడా కొరతగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఉదయగిరి అభివృద్ధి కోసం దీనికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు ఉంచామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నామకరణం చేసి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున కోటి సభ్యులకు చేరుకొని దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని పొందింది. ఏ ఒక్క పార్టీకి ఇంత సభ్యత్వ నమోదు లేదు. మనము ఇంతకు ముందు మద్రాసీలుగా పిలువబడేవాళ్ళం. తెలుగు వారందరూ మద్రాసీలుగా పిలువబడేవాళ్ళు. వారిని తిరగరాసి తెలుగు వారిగా గుర్తింపు తెచ్చి ఇక్కడనే కాదు ఈవెన్ విదేశాల్లో కూడా మనల్ని ఎక్కడైనా కొంత ఇంతకు ముందు 20 సంవత్సరాల క్రితం మద్రాసీల కింద చూసేవాళ్ళు. ఒక తెలుగు వారికి గుర్తింపు తెచ్చారు మన అన్న ఎన్టీఆర్ గారు. ఇప్పుడు దాకా మనం ఏం చేసుకున్నాం అంటే 11 నెలలైంది మన గవర్నమెంట్ వచ్చి. ఒకసారి ఓవరాల్ గా కూడా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది చూసుకుంటే చిన్న చిన్న పాయింట్స్ చూసుకుంటే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంప్రూవ్ అయింది. అంటే ఒక రకంగా స్వాతంత్రం వచ్చింది అన్న భావన ప్రజల్లో కలిగింది. నేను ఒకసారి గమనిస్తే ఇంతకుముందు పోలీస్ సెక్షన్లు ఎవరికి తెలిసేవి కాదు. ఈ 307 అని లేదా 348 అని ఈ సెక్షన్లు ఎవరికి తెలిసిన సందర్భం లేదు. నాకు తెలిసి నాకు కూడా తెలియదు ఆ సెక్షన్ లేదు. కానీ గత వైసీపీ ప్రభుత్వ పుణ్యం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చాలా మందికి ఈ సెక్షన్ల పట్ల అవగాహన వచ్చింది. ఈ రోజున ఏదైనా ఎక్కడ గొడవ కూడా మాట్లాడితే 307 పెట్టారు సార్ కేసు అంటారు. అంటే ఆ రకంగా అవగాహన వచ్చింది ఆ కేసులన్నిటి మీద. అదంతా పోవాలి. పోలీస్ స్టేషన్లో మనం కేసులు పెట్టుకుంటే సమాజం ముందుకు వెళ్ళదు, డెవలప్మెంట్ ఆగిపోతుంది. దయచేసి ఆ విధంగా మనం ఆలోచన చేసి వీలైనంత వరకు గ్రామాల్లో సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఇంకొకటి రెవెన్యూ సమస్యలు చాలా వస్తున్నాయి నా దగ్గరికి. ప్రతి ఒక్క రెవెన్యూ సమస్య పరిష్కారం చేసేదానికి 4 ఏళ్లలోనే ప్రయత్నం చేస్తాను. 4 ఏళ్ళు మన గవర్నమెంట్ అయ్యేసరికి ఒక్క కుటుంబంలో కూడా రెవెన్యూ సమస్య లేకుండా మేము పరిష్కారం చేస్తాం. అన్న విజయనాథ్ రెడ్డి గారు కానీ మనకు గైడెన్స్ తోటి వారికి చాలా ఇంతకుముందు చేస్తున్నారు కాబట్టి వారు కానీ చంద్రబాబు యాదవ్ గారు కానీ మన వెన్నెల రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా రెవెన్యూస్ పట్ల రెవెన్యూ సమస్యల పట్ల తెలిసినవాడు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. 4 ఏళ్లలో సాల్వ్ చేస్తామని చెప్తున్నాం. ఎవరు కూడా అదే రేపడవద్దు. కొద్దిగా లేట్ అవ్వచ్చు, దయచేసి ధైర్యంగా ఉండండి. అన్ని కూడా పరిష్కారం చేస్తాం. అలాగే ఫోన్ చేసి అడగగానే 56 మంది ₹1,00,000 మెంబర్షిప్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి నిధి సమకూరింది. అలాగే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి 143 పంచాయతీల్లో కమిటీలు వేసుకుంటా ఉన్నాం. ఈ రోజున నేను ఎమ్మెల్యేగా నేను వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా కూడా దాదాపుగా ఇప్పటికి 80 పంచాయతీలకి స్వయంగా వెళ్ళి గ్రామ కమిటీల్లో ఏమవుతుంది, గ్రామాల్లో ఏమవుతుంది, గ్రామ సమస్యలు తెలుసుకొని ఒకసారి లిస్ట్ రాసుకొని వాళ్ళకి భరోసా ఇచ్చి క్యాంపెయిన్లో మన పంచాయతీలు తిరగలేకపోయాను వాటికి వెళ్ళి తిరిగి చేయడం జరిగింది. చాలా వరకు కమిటీలు రాసుకోవడం జరిగింది. చాలా వరకు మనం వాళ్ళే కమిటీలు వేసుకొని అందరం పలకరించుకొని అంటే ఒక రకమైన బాధ కొంతమందిలో ఉండేది ఇంతకు ముందు. అంటే మనం కష్టపడుతున్నాము, మనల్ని గుర్తించే పరిస్థితి లేదు. మనం ఎమ్మెల్యే ఆఫీస్కి కానీ లేకపోతే మండల నాయకత్వం దగ్గర కానీ వెళ్ళలేని పరిస్థితి. అప్పుడప్పుడు వాళ్ళు మనల్ని గుర్తించట్లేదనే దాని నుంచి బయటికి తీసుకొచ్చి ప్రతి హ్యాబిటేషన్లో కూడా ఎస్సీ సామాజిక వర్గం అవ్వచ్చు, ఎస్టీ సామాజిక వర్గం అవ్వచ్చు, బీసీ సామాజిక వర్గం అవ్వచ్చు, మన కాలనీలు అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా 50 కుటుంబాలు ఉన్న ప్రతి చోట కూడా ఒక నాయకుడు పెరగాలి. నాయకుడిగా మనం ఉన్నందుకు మనం నాయకులను తయారు చేయాలన్న లక్ష్యంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఒక నాయకుడు పెరగడం కాదు, 10 మంది నాయకులను తయారు చేస్తే రేపు పొద్దున పార్టీ సుభిక్షంగా ఉంటుంది. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో యువత ఇంకా ముందుకు వస్తున్నారు. వారు ముందుకెళ్ళి పార్టీని బలోపేతం చేసుకునే అవసరం ఉంది. అలాగే మనం సిఆర్ఎంఎఫ్ దాదాపు 2 కోట్ల దాకా సిఆర్ఎంఎఫ్ నిధులు ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ కేడర్ గురించి ఆలోచించే మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ₹100 సభ్యత్వం అంటే సంవత్సరానికి ₹100 అంటే 2 సంవత్సరాలకు కలిపి ₹200 సభ్యత్వం తీసుకుంటే ప్రమాదవశాత్తు ఇంటి యజమాని కనుక చనిపోతే వారికి ఇన్సూరెన్స్ ఈ మధ్య కూడా ఒక 5-6 క్లెయిమ్స్ మనం చేయడం జరిగింది. ₹5 లక్షల ఇన్సూరెన్స్ వస్తూ ఉంది.
అలాగే క్యాడర్ ఎడ్యుకేషన్ ఎంతో మంది మన దగ్గరికి హెల్ప్ గురించి వస్తుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో మందికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. విపిఆర్ గారు ఒక 6 వాటర్ ప్లాంట్లు ఈ మధ్య ఇవ్వడం జరిగింది. వారు కూడా డ్రింకింగ్ వాటర్కి పెద్దపీట వేసి. అలాగే బస్ సర్వీసుల గురించి చూస్తే మనకు వచ్చిన ప్రతి బస్ సర్వీసు రిక్వెస్ట్ తీసుకొని 30 రూట్లకి 30 రూట్స్కి మనం బస్సులు సర్వీసులు వేయడం జరిగింది. కమ్యూనికేషన్ వైపు చూసుకుంటే మనం మేజర్ ప్రాబ్లం మనకి ఏంటంటే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో సిగ్నల్కి ప్రాబ్లం, 0 సిగ్నల్. కొన్ని చోట్ల అసలు సిగ్నల్ కంప్లీట్గా లేదు. దానికి మన టెలికాం డైరెక్టర్గా నియమితులైన అనూష గారు మన ఎంపీ గారితో వర్క్ చేసి, అలాగే నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారితో గౌరవ సెంట్రల్ మినిస్టర్ అయిన వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు టవర్లు ఇస్తామని చెప్పారు. ఒక 20 టవర్లకి మనకు శాంక్షన్ వచ్చింది. ఈ టవర్స్ గా నేర్చుకోగలిగితే 8 మండలాల్లో మన 4 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ అయ్యేలాగా ఎక్కడ కూడా సిగ్నల్ సమస్య లేకుండా చేయాలని. ఎందుకంటే చాలా మంది ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నారు, ఐటీ ఎంప్లాయీస్ కూడా. వారందరికీ కూడా ఎందుకంటే టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనకు. అందుకని దాని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టున్నాం. మొదటి నుంచి కూడా ఆ టవర్స్ వచ్చి సిగ్నల్ అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేయబోతా ఉన్నాం. తర్వాత ఇరిగేషన్ లో ఆల్రెడీ అన్న మాట్లాడారు. మనకు 149 వాటర్ ట్యాంక్స్ ఉంటే వాటన్నిటికీ కూడా నీటి సంఘాలు ఎలక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 2.5 కోట్లతోటి కొంత కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి దాదాపుగా 2 ఏళ్ళు మనం రోజుకి 600 మందికి మనం ఫీడ్ చేయడం జరిగింది. కానీ ఒక చిన్న లీజింగ్ సమస్య వల్ల మనం కొద్ది రోజులు ఆపాల్సి వచ్చింది. అది ఇప్పుడు వింజమూరులో అన్నా క్యాంటీన్ వస్తూ ఉంది. ఇంకా మనకు అందుబాటులో అవకాశంగా ఉంటే ఇతర మండలాల్లో కానీ మన నాయకులను కొంతమంది ముందుకు వస్తే మన క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంది, ఈ వింజమూరు ఒకటే కాకుండా. అలాగే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేశారు, దాని ఇబ్బందులు చూసుకొని. అలాగే గార్బేజ్ ట్యాక్స్ రిమూవ్ చేశారు. అలాగే కరెంటు ఛార్జీలు ఇంక్రీజ్ చేయలేదు. ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చారు. ప్రతి ప్రీస్ట్కి 20,000 రూపాయల జీతం, అలాగే ఇమామ్స్కి 15,000 రూపాయల జీతం. అలాగే మన రియల్ పై తర్వాత మనకు ఒక రంజాన్ తోఫా ఇవ్వడం లేదైతే నా దృష్టికి తీసుకొచ్చారు. మన తీర్మానాలు పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే రియల్ పై ఉమెన్స్ మైనారిటీ కాలేజ్ గురించి మన దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా మనం తీర్మానాలు పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే పాస్టర్స్కి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫిషర్మెన్కి 20,000, అన్నదాత సుఖీభో కింద ఎన్నో అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలకి ఇన్వెస్ట్మెంట్స్ అప్రూవ్ అయ్యే 3 లక్షల జాబులకి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అందరినీ కాలువ కానీ తర్వాత లిక్కర్ పాలసీ చూసాం. ఈ రోజున ఎక్కడ కూడా మనకు దాన్ని ట్రాన్స్పరెంట్గా ఎవరు కూడా మేము నాయకులు కానీ మేము కానీ ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆ లిక్కర్ షాప్స్ కానీ మనకి ఎన్ని ఉన్నాయి, ఆ షాప్స్ ఓనర్స్ ఎవడో కూడా మాకు తెలియని పరిస్థితి. ఈ రోజున దాన్ని ట్రాన్స్పరెంట్గా దాన్ని తీసుకెళ్తా ఉన్నాం. కొంతమంది బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. వాటి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది. అలాగే మీరు ఒక్కొక్క మన నియోజకవర్గంలో ఇది ఓవరాల్గా స్టేట్ వైడ్ జరిగితే మన నియోజకవర్గంలో ఒక్క నరేగా కిందనే మనం సీసీ రోడ్లు అవ్వచ్చు, తర్వాత గోగుల్ షెడ్స్ అవ్వచ్చు, సోప్ పిట్స్ అవ్వచ్చు, పల్లెవనాలు అవ్వచ్చు, ఫామ్ పాండ్స్ అవ్వచ్చు, ప్లాంటేషన్ కానీ, దుర్గంపల్లి దగ్గర మన రోడ్డు కానీ, ఉదయగిరి ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా 53 కోట్లతోటే మనం అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటా ఉన్నాం ఈ రోజున ఇక్కడ. అలాగే రోడ్స్ దాదాపుగా ఒక 65 కోట్లతోటి రోడ్లు మన కలిగిరి నుంచి కొండాపురం వరకు, అలాగే వింజమూరు నుంచి చాకలకొండ వరకు ఆ రోడ్డు కానీ, అలాగే జలదంకి నుంచి ఆ రోడ్డు కానీ తెడుపాడు రోడ్డు కానీ, తర్వాత భైరవరం రోడ్డు కానీ, తర్వాత ఇంకొక 3 రోడ్లకి మనం గట్టిగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఒకటి సంగం నుంచి కలిగిరి రోడ్డు, అలాగే నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు, దానికి టెంపరీ రిపేర్కి ఒక 2.5 crores రావడం జరిగింది. నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు మన కలది, మనం ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేసి తీరుతాం ఈ 4 ఏళ్లలో. దాని విధంగా కృషి చేస్తూ ఉన్నాం. అలాగే నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డు ఒకటి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం R&D కింద. అది కూడా మనం చేసుకోవాలి. 3 రోడ్లు కానీ కనెక్ట్ అయితే నేషనల్ లెవెల్ని మనం కనెక్ట్ అయిపోయే సందర్భం. అలాగే ఒకసారి మనం వీటన్నిటి కూడా చూసుకుంటే మన శాంక్షన్ అయిన రోడ్లు కానీ ఇవన్నీ కానీ చూసుకుంటే దాదాపుగా ఇది ఒక 65 కోట్లకి మనం వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. ఒక్కసారి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తే టొబాకో గురించి చెప్పారు అన్న రామారావు, టొబాకో గురించి చెప్పారు. గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పి దానికి ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ప్యాడీ ఇష్యూ కూడా ఎక్కడ మనకు రాలేదు. ఒక జలదంకి కొండాపురంలో ఎక్కడ ప్యాడీ గవర్నమెంట్ కొనుగోలు చేయడం జరిగింది. హార్టికల్చర్ కానీ, అలాగే తర్వాత మనకు ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్ ఉంది. కామధేను బ్రీడింగ్ సెంటర్ని 2-3 సార్లు నేను విజిట్ చేయడం జరిగింది. దాదాపుగా 2500 ఎకరాల్లో ఉన్నది. ఒక క్వాలిటీ బ్రీడింగ్ సెంటర్ అక్కడ ఉంది మనకు.
అక్కడి నుంచి ఎన్నో క్యాటిల్స్, ఎన్నో గొప్ప జాతులు అక్కడి నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో తీసుకొని వెళ్ళి పీత్ రోడ్ మోడల్ యూజ్ చేసి అక్కడ ఒక 2 పాండ్స్ ఉంటే ఒక 20 లక్షలు పెట్టి ఇప్పుడు ఖర్చు పెట్టి దానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. నీళ్ళు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతా ఉంది. అది అయిన తర్వాత దానికి వాటర్ వస్తే ఆ కామధేను బ్రీడింగ్ సెంటర్ కూడా ఎక్కువ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. దాంట్లో మనం వెటర్నరీ కాలేజ్ అడుగుతా ఉన్నాం. ఫ్యూచర్లో అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరిగింది దాని గురించి. అదొకటి, దాని మీద కూడా హెల్త్ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. పూర్తిగా ఎలక్ట్రిసిటీ నిర్వీర్యం చేయడం జరిగింది. అంటే డిమాండ్ వర్సెస్ సప్లై, అంటే వాళ్ళు ఎంత డిమాండ్ ఉందో చూసుకోకుండా సప్లైని పెంచాల్సిన అవసరం ఉంది. అది చేయలేదు. అంటే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మెరుగుపడిన తర్వాత ఏసీలు ఎక్కువ పెట్టుకుంటున్నారు, యూసేజ్ ఎక్కువ పెరిగింది కాబట్టి మనం ఆ సప్లై కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ స్పెండ్ చేయలేదు. అవి కూడా ఈ సంవత్సరం దాని మీద కూడా దృష్టి పెట్టి మనం 4 సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు రీసెంట్గా రివ్యూ పెట్టడం జరిగింది ఎస్సీ గారిని ఇక్కడ పిలిపించి. అలాగే ఇంకొక పెద్ద సబ్జెక్ట్ టూరిజం గురించి మనం పెద్దపేట వేయడం జరుగుతూ ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి కోట ఉంది. ఆ కోట మీద మనం రోడ్ వేసుకోగలిగితే ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. పైన మనం కొన్ని ఏదైనా టూరిజం స్పాట్స్ క్రియేట్ చేయడానికి. అలాగే 365 గుళ్ళు ఉన్నాయి ఉదయగిరి కోటలో. ఆ 365 గుళ్ళలో కొన్నన్నా కనీసం మనం బాగు చేసుకోగలిగి కింద కృష్ణ మందిరం అయినా కనెక్ట్ చేసుకోగలిగితే ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేసుకోవచ్చు. తర్వాత సిద్ధేశ్వరం గుడి ఒకటి, మనం వెంగమాంబ తల్లి గుడి ఒకటి, ఈ 3 గారు కనెక్ట్ చేసుకుంటే కొంత టూరిజం డెవలప్ చేస్తే కొంత ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా కృషి చేస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా మనం దాదాపుగా మనం వెంగమాంబ గుడికి 6.5 కోట్లతోనే ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఒక 4 కోట్ల ప్రపోజల్ మనకు దాదాపుగా శాంక్షన్ అయ్యింది. ఈ 4 కోట్లు మన వెంగమాంబ తిరణాల తల్లి మన తిరణాలు అయిపోగానే మన డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసి ఆ గుడికి కూడా మనం డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఒకసారి మనం ఇండస్ట్రీస్ చూసుకుంటే, జాబ్స్ ఇండస్ట్రీస్ చూసుకుంటే మొదటి నుంచి కూడా దానికి మనం పెద్దపేట వేసుకున్నాం. కేవలం మనకు ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఒక రిజర్వాయర్, ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ రావాలంటే వాళ్ళు ఒక రిజర్వాయర్ అడుగుతారు, పెద్ద రిజర్వాయర్ అడుగుతారు. అది మనకు ధైర్యం లేని సందర్భం. అట్లా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల కొన్ని పెద్ద కంపెనీలు తీసుకురాలేకపోతున్నాం. కానీ చాలా వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బయోసిఎన్జి ఎనర్జీ సెక్టార్లో 2 ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారు. రేపు కలిగిరి టౌన్లో కలిగిరి మన టోల్ గేట్ దగ్గర ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతా ఉంది జూన్లో. అలాగే ఇంకొకటి 22 టన్నులతోటే బయోసిఎన్జి, అంటే ఈ నేపియర్ గ్రాస్ ప్రొడ్యూస్ చేసి ఫార్మర్స్కి దాదాపుగా ఒక 2000 ఎకరాలు వాళ్ళు కానీ మన నేపియర్ గ్రాస్ కానీ రీచ్ చేసుకుంటే ఒక 25 టన్స్కి 25 to 30 టన్స్కి మనం ఈ బయోసిఎన్జి ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే రిలయన్స్ నుంచి కూడా బయోసిఎన్జి ప్లాంట్ మనకు వచ్చే సందర్భం ఉంది. వాటి మీద కూడా ప్రత్యేకంగా కృషి చేస్తా ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, తర్వాత ఈ వుడ్ కట్లరీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఉదయగిరిలో. దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని కెపాసిటీ పెంచగలిగితే ఇంకెక్కువ మందికి మనం ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అవుతాం. దాని మీద కూడా మనం ప్రయత్నం చేస్తాం. ఆడ కేవలం 2-3 మిషన్లు పెట్టుకుని వాళ్ళు ఆ వుడ్ కట్లరీ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. అలాగే మనకి రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసాల్ కంపెనీ కానీ, అలాగే బీపీసీఎల్ రీఫైనరీ కానీ 95,000 కోట్లతో వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే మనకి దగ్గరలో ఉంది కాబట్టి మన యూత్ కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు కూడా అక్కడ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడర్ చేసి ఫ్యూచర్లో ఎన్ని జాబ్స్ మనం క్రియేట్ చేసుకోవాలని చూస్తూ ఉన్నాం. నేను క్యాంపెయిన్లో 10,000 జాబ్స్కి చెప్పుకున్నాము. ఆ విధంగా మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.